వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనకు ఎస్ఎస్సి జీడీ వాళ్ళకు చాలా తక్కువ టైమింగ్ ఇచ్చేస్తున్నారు. దాదాపు మినిమం 20 డేస్ నుంచి వెళ్ళి 40 డేస్ వరకే ఉండొచ్చు. ఈ 20 డేస్ నుంచి 40 డేస్ లోపలనే బాయ్స్ వచ్చేసి 5 కిలోమీటర్ 24 మినిట్స్లో కొట్టాలి, గర్ల్స్కి వచ్చేసి 8 మినిట్స్ 30 సెకండ్లో కొట్టాలి. అంటే ఖచ్చితంగా టైం అనేది అంత ఈజీ అయినది కాదు. దీన్ని కొంచెం సీరియస్గా ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేస్తేనే మనం సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దాదాపు ఈ 20 డేస్ నుంచి వెళ్ళి 40 డేస్ లోపల అంటే మనము బాయ్స్కి వచ్చేసి పైకేం కాబట్టి ఒక 2 మినిట్స్ నుంచి వెళ్ళి 3 మినిట్స్ లేదా 4 మినిట్స్ కూడా తగ్గించవచ్చు. అలాగే అమ్మాయిలకు వచ్చేసి మినిమం 1.5 మినిట్స్ నుండి 2.5 మినిట్స్ వరకు టైం తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకంటే షార్ట్కట్ మెథడ్లో ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఛాయిసెస్ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ కొట్టాలనుకునే వాళ్ళు కొంచెం ముందుగానే అడ్వాన్స్గా తీసుకొని మీరు వస్తే మనం కొంచెం సక్సెస్ కావడానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి మీరు అలాగే మన దగ్గర ఆర్పిఎఫ్ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కానీ గ్రౌండ్లో కొంచెం వీక్ ఉన్నా కానీ, లేదా స్కోర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా కొంచెం అడ్వాన్స్గా ముందుగానే ప్రిపేర్ అయితే మనకు కానిస్టేబుల్ ఎస్ఐలో గ్రౌండ్ స్కోర్ ఎక్కువ చేయొచ్చు. అలాగనే ఆర్పిఎఫ్ ఆర్మీలో గ్రౌండ్ క్వాలిఫై కావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎందుకంటే సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఏజ్ అనేది మళ్ళీ అవకాశం రాదు. మీకు తెలుసు ఆర్మీకి ఎంత ఏజ్ ఉంటుంది, ఆర్పిఎఫ్కి ఎంత ఏజ్ ఉంటుంది, పోలీస్కి ఎంత ఏజ్ ఉంటుంది. మనం ఏం చేయాలనుకున్నా ఈ సడన్లీ ఏజ్ లోపల అవకాశం వచ్చినప్పుడే దాన్ని యూజ్ చేసుకోవాలి. మనం తర్వాత అంటే మన బాడీ సహకరించవచ్చు, గ్రౌండ్ ఇబ్బందులు కూడా కావచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.